ఎంతో పవిత్రమైన నవరాత్రుల్లో రెండవ రోజైన అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా విజయవాడలో మనకు దర్శనమిస్తుందండి. అలాగే శ్రీశైలంలో బ్రహ్మచారిణి అనే రూపంలో కూడా అమ్మవారు కనిపిస్తుంది. మార్కండేయ పురాణంలో చెప్పబడిన రూపాల్లో అయితే మహాకాళి అనే రూపంలో కూడా అమ్మవారిని పూజిస్తారండి. నవరాత్రుల్లో మొదటి రోజు విజయవాడ ఆలయ సంప్రదాయాన్ని మీరు పాటించినట్లయితే బాలా త్రిపుర సుందరిని పూజించాలి. ఆమెకు పూజ చేసేటప్పుడు అష్టోత్తరంతో పూజ చేస్తే మంచిదండి. అలాగే ఆ బాలా త్రిపుర సుందరి కవచాన్ని కూడా పఠిస్తే ఆ తల్లి నిరంతరం శత్రువుల నుండి నరఘోష నుండి రక్షిస్తుందండి. ఇంకా బాలా త్రిపుర సుందరి అష్టకాన్ని చదువుకున్నా కానీ అష్ట కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు. ఇక లలితా సహస్రనామాల్లో ఈ నామాన్ని ముఖ్యంగా ఈ రెండవ రోజున మనం మననం చేయాలండి. పండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. మళ్ళీ ఒకసారి చెప్తానండి. పండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత. ఈ నామాన్ని కనుక మనం పఠిస్తే ఎంతో మంచిదండి.